నందిని గారు, ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి. మీ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చాను. అది నా నెంబర్. నా నెంబర్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ విషయంలో ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. అవసరమైతే మీకోసం మీ అత్తయ్యతో ఫైట్ చేయటానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా మీ అమ్మ చేసే అన్యాయాలు, అకృత్యాలకి వంతు పాడకుండా గట్టిగా నిలబడండి. మీకు మీ భార్య కావాలంటే నోరు తెరిచి గట్టిగా మాట్లాడాలి. సరే నందిని, నేను కొంచెం అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. మీకేదైనా హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. నేను కూడా నాకు కుదిరినప్పుడు మీకు ఫోన్ చేస్తాను. సరేనా? సరే గాయత్రి, ఉంటాను. నందిని, ఆవిడెవరు? ఈ సిటీలో పరిచయం అయ్యారులేండి. నమస్కారం యశోద గారు. నమస్కారం అండి. గిరిజి గారు బాగున్నారా? మేం బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నామండి. ఏమీ లేదు యశోద గారు, మా కోడలికి సీమంతం చేస్తున్నాం. సాయంత్రం సీమంతానికి మిమ్మల్ని అందరినీ పిలుద్దామని వచ్చాం. ఓ అలాగా, మంచిదండి. మీరు తప్పకుండా వస్తాను. రావాలి. సాయంత్రం పేరంటానికి రండమ్మా. అలాగే అండి. అదేంటి, మీరు మా గాయత్రిని పిలవలేదేంటి? ఏం లేదమ్మా, సీమంతం కదా, ఆమెకింకా పిల్లలు పుట్టలేదు. అలాంటి వాళ్ళని సీమంతానికి పిలవకూడదని ఆమెను పిలవలేదు. ఏంటండి గిరిజి గారు ఇది? మీ ఇంట్లో శుభకార్యానికి మమ్మల్ని అందరినీ పిలవటానికి వచ్చి మా కోడల్ని అవమానిస్తున్నారేంటి? యశోద గారు, మేమేమీ అవమానించట్లేదు, ఉన్నదే చెప్పాం. మీరు పెద్దవాళ్లే కదా, మీకు కూడా తెలుసు కదా, సీమంతానికి వాటికి గొడ్రాల్ని పిలవరు కదా. మా ఇంటికొచ్చి మా గాయత్రిని గొడ్రాలంటారా మీరు? మా చెల్లెలికి పెళ్ళయ్యి 10 ఏళ్ళో 25 ఏళ్ళో అవ్వలేదు. మీరందరూ తనని గొడ్రాలు అనడానికి. తనకి పెళ్ళయ్యి 3-4 సంవత్సరాలు అయింది అంతే. కొంతమందికి పిల్లల విషయంలో ఆలస్యం అవ్వచ్చు. అంత మాత్రాన మీ అంతటా మీరుగా తనకి పిల్లలు పుట్టరని ఫిక్స్ అవుతారా? అసలు మీకు ఇలాంటి ఉద్దేశమే ఉంటే మా ఇంటికే రాకూడదు. మా ఇంటికొచ్చారు, పిలిస్తే అందర్నీ పిలవాలి. లేకపోతే అసలు పిలవకుండా మీ ఇంట్లో సీమంతం మీరే చేసుకోవాలి. అంతేకాని ఇలా మా ఇంటికొచ్చి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గాయత్రి, గాయత్రి, రెండేళ్ల క్రితం గాయత్రి ప్రెగ్నెంట్ అయింది. కానీ తన గర్భం నిలవలేదు.
అప్పటినుంచి నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, పిల్లల కోసం ప్లాన్ చేసుకోండి అని. ఏంటో అంతా బాగుండి అన్యోన్యంగా ఉండే వాళ్ళకి ఇప్పటి వరకు పిల్లలు కలగకపోవటం ఏంటో. సీమంతం కదా, ఆమెకింకా పిల్లలు పుట్టలేదు. అలాంటి వాళ్ళని సీమంతానికి పిలవకూడదని ఆమెను పిలవలేదు. సీమంతానికి వాటికి గొడ్రాల్ని పిలవరు కదా. చెప్తానత్తయ్య. నా చెల్లెల విషయంలో తను ఎప్పటికీ గర్భవతి కాదు, గొడ్రాలు అని చాలా మంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తను బాధపడేలా మాటలంటున్నారు. ఓహో, నువ్వు గాయత్రి గురించి మాట్లాడదామని పిలిపించావా? అవునత్తయ్య, గాయత్రి ప్రెగ్నెన్సీ విషయంలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ మానవ ప్రయత్నంతో పాటు ఆ దేవుడు అనుగ్రహం కూడా ఉండాలని పంతులు గారికి ఫోన్ చేశాను. గాయత్రి అనంతుల చేత చాముండేశ్వరి దేవి పూజ చేయిస్తే ఆ పూజా ఫలితం వల్ల పిల్లలు కలగని వాళ్లకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని పంతులు గారు గట్టిగా చెప్పారు.